ఈ కిటికీ తలుపులని మూసిందెవరు? ఈ పాడుబడిపోయిన కోటకి రాజెవరు? ఈ కథేంటి? అంత సీన్ అవసరం లేదు, మామూలుగా చెప్పేస్తా. ఇదే పూసపాటి రాజులు విజయనగరంలో కంటే ముందు కట్టుకున్న కోట గోడ, మట్టి కోట గోడ. అయితే నేను ఈ వీడియోలో కుమిలిలో ఉన్న అతి పురాతనమైన శ్రీ రామలింగ చోడేశ్వర స్వామి గురించి చెప్పాలనుకున్నాను. అయితే అంతకంటే ముందు కుమిలి గురించి 2 మాటలు. ఇలా అందమైన పల్లెటూరుని దాటుకుంటూ విజయనగరం నుంచి కుమిలి 30 రూపాయల ఆటో ఛార్జీతో వచ్చేస్తాం. బస్సులు రైళ్లు లేవు కాబట్టి ఆటోనే దిక్కు. ఇలా విజయనగరంలో ఆటో ఎక్కాలన్నా కూడా కోట దగ్గర ఎక్కాల్సి వస్తుంది. అలా కుమిలిలో దిగిన తర్వాత 12 ఆలయాల సమూహం కనిపిస్తుంది. ఆ పక్కనే ఇంకొంచెం ముందుకు నడిస్తే 400 ఏళ్ల పురాతనమైన శ్రీ 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 రామలింగ చోడేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. మరి ఈ ఆలయ విశిష్టత ఏంటి, చెప్పుకోదగిన కథలు ఏమన్నా ఉన్నాయా అంటే ఇప్పుడు మాట్లాడేసుకుందాం. ముందుగా ఆలయం లోపలికి వెళితే అలా సాక్షిగా చూస్తున్నారు గణపతి. ఇక అక్కడి నుంచి లోపలికి ఆలయం ఉందా లేదా అన్నట్లుగా ఒక చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది. మరి ఇది ఆలయమో కాదో కానీ బయట చూస్తే అంత గుడిలాగే ఉంది అనుకుంటూ లోపలికి వచ్చాను. లోపల వచ్చిన తర్వాత మనకు చిన్న చిన్న నాగ ప్రతిమలు ఇవి కనిపించాయి. అయితే దాని వెనకనే ఇలా పెద్ద ద్వారం, దాని పక్కన రాతి గోడ, దాని మీద డిజైన్లు, ఇదంతా కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక అక్కడి నుంచి అసలు ఈ గోడ ఏంటి, ఈ గోడకి గుడికి సంబంధం ఏంటి, దీని మీద ఉన్న డిజైన్ ఏంటి, దాంతో మనకి ఏదైనా క్లూ ఉంటుందా, ఇలా రకరకాలుగా ఆలోచించేసింది బుర్ర. కానీ తీరా చూడబోతే అది అప్పటి రాజుల కోటట. అప్పటి రాజుల అంటే విజయనగర రాజుల కోట. విజయనగరంలో కోట కట్టాక అందరూ అక్కడికి వెళ్ళిపోయాక కోట గోడలు మాత్రం ఇలా మిగిలిపోయాయి. ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి చూద్దాం అనుకున్నాను కానీ ఎందుకు అనవసరమైన రిస్క్, ఏ పాములో తేళ్ళో కుడితే అక్కడ ఊరు కాని ఊరిలో మనకి ఎవరు, అందుకని అంత రిస్క్ చేయలేదు. ఇక గుడి వైపు తిరిగేద్దాం. అయితే మీకు కుమిలి గురించి తెలిసిందే కదా. కుంభిలాపురం అయితే ఆ కోట గోడ కుమిలిపోతూ ఉండడం వల్ల ఎన్నిసార్లు కట్టినా కుమిలి అనే పేరు స్థిరపడింది అని. ఆ కుమిలిలో చోడేశ్వర స్వామి అని శివుణ్ణి ఎందుకు పిలుస్తారు అని అంటే ఇక్కడ చోళులు ప్రతిష్ఠ చేశారంట స్వామివారిని. ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదంట. ఒక 1600 సంవత్సరాలప్పటికీ ఉందంట. అంటే అంతకు ముందు కూడా కట్టుండొచ్చు. కానీ ఎక్కడ అంటే ఇప్పుడు మనం చూస్తే ఎప్పుడో పురాతన రాజులు కట్టినట్టే అనిపించదు. అందుకని నేను అక్కడున్న పూజారిని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నారంటే ప్రస్తుతం శివాలయం ఉంది కదా, ఆ చుట్టూ ఉన్న గోడలన్నీ కూడా పెద్ద పెద్ద రాతి నిర్మాణాలు, లావుగా పొడుగ్గా ఉండే రాతి స్తంభాలు. వాటిని తర్వాత రోజుల్లో మోడిఫై చేయడము, పాడైన వాటిని అలా ఇలా తీసేయడము, లేదా గోడలు కట్టడము, పూతలు వేయడం, ఇలా చేయడం వల్ల అప్పటి రాజులు కట్టిన గుడిలాగా అనిపించదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఆ శివలింగం చుట్టూ 4 ఉన్నాయి చూశారు, పందిరిలాగా. ఆ పందిరికి ఒక కథ ఉంది. అంతకంటే ముందు ఇప్పుడు మనం అయ్యప్ప స్వామిని చూసాం కదా, ఇదంతా ఈ మధ్య కాలంలో కట్టింది. అంటే ఈ గుడి ముందు గ్రిల్ అయినా, ఈ మంటపం అయినా, లేదా బాలా త్రిపుర సుందరీదేవి అయినా, ఈ అమ్మవారి ప్రతిష్ఠ అయినా మొన్నట్లో చేసింది. కానీ శివాలయం మాత్రం ఎప్పటి నుంచో ఉంది. అయితే అందులో ఉన్న శివుడు, ఆ చుట్టూ ఉన్న పందిరి అని చెప్పాను కదా, అది కాలిపోయిందంట. ఎలా కాలిపోయిందంటే ఇంకేముంది, ఈ భక్తులు తీసుకెళ్ళి దీపాలన్నీ ఆ శివలింగం మీద పెడతారా, ఆ గుంజల చుట్టూ, పందిరి గుంజల చుట్టూ పెడతారా, కాలిపోయింది. అది ఎప్పుడో మండి అంత గుంజలన్నీ కూడా కాలిపోయి అలా జరిగిందంట. అలాంటి లింగం ఉండకూడదు అలాగా అని చెప్పేసి ఆ శివలింగాన్ని తీసుకెళ్ళి ఒక చెరువులో నిమజ్జనం చేసి వేరే శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి చుట్టూ పందిరి గుంజలు మళ్ళీ కొత్తగా పెట్టారంట. ఇది ఇక్కడ చెప్పుకోగలిగిన కథ. ఇక ఈ ఆలయంలో అర్చన చేసే వాళ్ళు కూడా ఈ గుడి పక్కనే ఉంటారు. వాళ్ళు ఏంటంటే తమ కుటుంబం వంశపారంపర్యంగా ఈ స్వామివారికి సేవ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి ఈ గుడిని ఇంతలాగా డెవలప్ చేశారు. లేకుంటే మనకు ఈ మాత్రం కూడా అసలు గుడిలా అనిపించేది కాదేమో. ఏదేమైనప్పటికీ కార్తీక మాసాలు, మహాశివరాత్రి, అలానే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు, అమ్మవారి దీక్ష తీసుకున్నప్పుడు, దసరాకి ఇలా కళకళలాడుతుందంట ఆలయం. లేనప్పుడు చాలా ప్రశాంతంగా, ఎవ్వరూ లేకుండా, ఈగలు దోమలు తప్ప ఇంకేం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.
అలాంటి సమయంలో మనం శివ ధ్యానం చేసుకోవచ్చు ఇలాంటి ప్లేస్లో. మరి చోళులు ఎందుకు ఇక్కడ ఆలయ ప్రతిష్ఠ చేశారు, తర్వాత విజయనగర రాజులు ఎందుకు పట్టనట్టున్నారు, ఇవంతా కూడా పెద్దగా తెలియట్లేదు. అలానే జనాలు కూడా అంత భక్తి శ్రద్ధలతో, అంటే పాత పురాతన ఆలయం అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా, అది కూడా చూపించకుండా నార్మల్గా ఉంటారు. ఇక ఏదైనా గుప్త నిధులు దొరుకుతాయి, లేదంటే శివుడు ఇక్కడ వెళ్ళగానే ఆశీర్వాదం ఇచ్చేస్తాడు, ఇలాంటివన్నీ చెప్తే ఏమన్నా జనాలు విపరీతంగా వస్తారేమో, కానీ లేదంటే ప్రశాంతంగానే ఉంటుంది. నాకు మాత్రం చూపంతా ఈ గోడ మీద ఉన్న బొమ్మలు, ఆ బొమ్మల్లో ఏముంది ఎలా ఉంది అది చూడ్డానికే వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే దేవుణ్ణి నమ్మకపోవడం, స్పెసిఫిక్గా ఒక గుడిలోనే ఉంటారు అంటే అక్కడికి పరిగెత్తుకు వెళ్ళిపోవడం నా ఉద్దేశం కాదు. కానీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు దాని గత చరిత్ర ఏంటి, ఎలా ఉంటుంది అది తెలుసుకోవడం ఇష్టం, అందుకే ఇలా.